హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకోసం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ చికెన్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని, మీకు కావాలనుకుంటే ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2-3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తోనే ముక్కకి మసాలాలన్నీ పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకొని, ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని కనీసం ఒక అరగంట అయినా పక్కన పెట్టేసుకోవాలండి. అరగంట తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లోకి డిప్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. సాసెస్ ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మంచూరియా చేసుకొని తినొచ్చండి. చూసారు కదా, ఈ ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మీకు సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇందులో నేను ఏ సాసెస్ అనేది వాడట్లేదండి. ఓన్లీ ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది ఆల్రెడీ చికెన్ ముక్కల్లో కలిపాను కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని ఇంక పచ్చివాసన పోయేలాగా వేయించుకొని, ఇందులో మిక్సీ పట్టుకున్న 2 స్పూన్లు టమాటా ప్యూరీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలిసేలా తిప్పుకొని, చూసారు కదా, టమాటా అనేది చక్కగా కుక్ అయిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత ఇందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇది మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా వేయించుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేలా ఒకసారి తిప్పేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఇంకా ఈ చికెన్ ముక్కలన్నీ ఇంకొక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే సింపుల్గా ఇంట్లోనే ఇలా చికెన్ మంచూరియా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై